నువ్విచ్చే నిర్వచనం ఏంటి? చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఒకళ్ళు పవిత్రమైంది అంటున్నారు, ఒకళ్ళు ఫెయిల్యూర్ అంటున్నారు, ఒకళ్ళు అట్రాక్షన్ అంటున్నారు, ఒకరికి సిన్సియారిటీ లేదంటున్నారు. నువ్వేం చెప్తావు? ప్రేమ చాలా గొప్పదైందంట. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ అనేది చాలా రకాలుగా ఉంటుంది అన్నట్టు. ప్రేమ అనేది మనం పుట్టిన ఇనిషియల్ స్టేజ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు ప్రేమ మనతోనే ఉంటుంది, మన చుట్టూలా వైఫైలా ఉంటుంది. ఓ, మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మన మొదటగా వచ్చే అమ్మ ప్రేమ చాలా పవిత్రమైనది. దాని తర్వాత వచ్చేది ప్రతి ఒక్క ప్రేమ కూడా చాలా ఇంపార్టెంట్. అమ్మ, నాన్న, స్నేహితుడు, లవర్, ఎవరైనా కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు ప్రేమించాల్సిందే. ప్రతి ఒక్క అబ్బాయికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అలాగే ప్రతి ఒక్క అమ్మాయిని ప్రేమించాలని రూల్ ఏం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ప్రేమించే దానికన్నా ముందు నేను ఒకటి చెప్పాలి. ఇంతకుముందు అన్నారు కదా అమ్మాయిలు అర్థం చేసుకోరు అది ఇది అని. అసలు ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అమ్మాయి కూడా ఫీల్ అవుతుంది, అమ్మాయి ఫెయిలియర్ వచ్చింది, అమ్మాయి సైడ్ నుంచి ఫెయిలియర్ ఉంది, వీళ్ళంటే ప్రేమించాము, లవ్ ఫెయిలియర్, పోయి తాగుతారు, అది ఉంటుంది. అమ్మాయిలకు ఉందా అదంతా? ఎన్ని లవ్ స్టోరీస్ ఫెయిల్ అయ్యాయని చెప్తున్నారు కానీ ఎన్ని గెలిచాయి అవి చూడట్లేదు కదా. ఓకే, సక్సెస్ స్టోరీస్ చూడట్లేదట బాయ్స్. జస్ట్ ఫర్ అట్రాక్షన్, అడ్మిరేషన్, థాట్స్ అండ్ డ్రీమ్స్, దట్స్ ఇట్. దాని తర్వాత ఆ రియాలిటీ అనేది వస్తుంది కదా, అక్కడనే ఆపేస్తారనమాట. ఎందుకని అక్కడ దాకా వచ్చి ఎందుకు ఆగిపోవాలి? అక్కడనే వాళ్ళ పని అయిపోతుంది కదా. అంటే ఒక చిన్న కోడ్ చెప్తాను. చాణక్యుడు ఒక కోడ్ చెప్పాడు, బిహైండ్ ఎవ్రీ రిలేషన్షిప్ దేర్ ఈస్ ఎ గ్రీడీనెస్. ప్రతి రిలేషన్షిప్ వెనక ప్రతి ఒక్కడు ఏదో దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పొద్దు అనుకుంటున్నాను, కానీ చెప్పాలి. అది సెక్స్ అనే కావచ్చు, లవ్ అనే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవ్రీ పాయింట్ అండ్ ఆస్పెక్ట్ ఈస్ అ గ్రీడీనెస్ ఇన్ లవ్ ఆర్ ఎనీ రిలేషన్షిప్. అదే నా అభిప్రాయం. ప్రేమ మీద నువ్వు ఇచ్చే నిర్వచనం ఇదే. ఏ ప్రేమ పెళ్లి దాకా దారి తీయదు కాదండి. సో మధ్యలోనే డ్రాప్ అయిపోతుంది. అది ఫోర్స్ రియాలిటీ దాకానే. దాని తర్వాత ఆ జడ్మెంట్ స్టేజ్ తర్వాత సఫరింగ్ అవన్నీ ఏమి ఉండదు. జస్ట్ ఆ రియాలిటీ వచ్చిందా, అబద్ధమా ట్రూవా అది తెలిసిందా, దాని తర్వాత ఆన్ ద స్పాట్ ఫినిష్. అది అందుకే లవ్ అంటే నాకు అంత నమ్మకం లేదు అన్నమాట. కార్తీక్, అందరి ఒపీనియన్స్ విన్నావు, నువ్విచ్చే నిర్వచనం ఏంటి? ముఖ్యంగా సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? నేటి తరం యువతలో ప్రేమ ఎంతవరకు సఫలీకృతం అవుతోంది? ప్రస్తుతానికి చూసుకుంటే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే బేసిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ లవ్కి. ప్రస్తుత కాలంలో మా యూత్ ఏమనుకుంటున్నారంటే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవటం. ఓకే, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఇద్దరికి. ఏదున్నా ఇద్దరి మధ్యనే ఉంటుంది. సో అండర్స్టాండింగ్ అంతే. ఒకరినొకరు నమ్మాలి, బిలీఫ్ అంతే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ అతను లవ్ చేస్తున్నాడు, లవ్లో ఉన్నాడు, అతను ప్రస్తుతానికి సక్సెస్లో ఉన్నది. పక్కన వాళ్ళకి చెప్పగలుగుతారా నేను లవ్లో ఉన్నా చేస్తున్నా మీరు కూడా చేయండి అని చెప్తారా? సక్సెస్ ఉన్నప్పుడు చెప్పరు. ఫెయిల్ అయితే మాత్రం తీసుకెళ్ళి బార్లో కూర్చోబెట్టి అరే మామ ఇదిరా ప్రతి ఒక్క అమ్మాయి ఇంతేరా అని చెప్పి ఎందుకు చెప్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అంటే ఒక్క బాయ్స్ రాంగ్ అని కాదు, గర్ల్స్ రైట్ అని కాదు, ఏదున్నా ఈక్వల్ ఉంటుంది, 50-50. ఇప్పుడు చెప్తారు మమ్మీ లవ్ నమ్ముతారు, డాడీ నమ్ముతారు. అదేవిధంగా ఒక అమ్మాయి లవ్ ఎందుకు నమ్మట్లేదు? మనం మిర్రర్లో ఎదురుగా నిలబడి చూసుకుంటే మనం నవ్వుతూ కనిపిస్తుంది. మనం కూడా సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తే అక్కడి నుంచి కూడా అదే రెస్పాన్స్ వస్తుంది అనేది నా అభిప్రాయం. నిన్ను నువ్వు నమ్ముకున్న విధంగా నువ్వు నమ్మిన అమ్మాయిని కూడా నమ్మాలి, అంతే. ఓకే, వెరీ గుడ్. ఓకే, నాకు తెలిసినంత మటుకు లవ్కి సింగిల్ మీనింగ్లో డెఫినేషన్ ఏంటంటే ప్రేమ అనేది రెండు హృదయాల మధుర స్పందన. ఇండియన్ కల్చర్లో వ్యాలంటైన్స్ డే అనేది ఒకటి పెట్టుకొని ప్రేమికులకు ఒక రోజు పెట్టుకొని ఆ రోజే ప్రేమించాలి అని పెట్టుకోవడం అనేది కరెక్టా? అంత గొప్ప ప్రేమకి మనమే నిర్ణయించలేం కదా అన్ని. నీ ఒపీనియన్ ఏంటి? ప్రేమకు నువ్వు ఇచ్చే నిర్వచనం ఏంటి? లవ్లో పడ్డావా? లేదు. నిజం చెప్పు. నిజం. ఓకే, పోనీ పడ్డేవాళ్ళని చూస్తున్నావా? కనిపిస్తూనే ఉంటారు కదా. ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైనా విన్నావా? సిన్సియారిటీ ఉండేటోళ్ళు సిన్సియర్గా ఉంటుంది, ఇంకా వన్ సైడ్ లవర్స్ ఉంటారు. ఇంతే జనరల్గా చెప్పలేకపోవడం, చెప్పిన అర్థం చేసుకోకపోవడం, ఇంకా వాళ్ళు ఇంకొకరితో లవ్లో ఉండడం. ఏవైనా మనం చెప్పేదాన్ని బట్టి మనం చెప్తాం, కానీ వాళ్ళతో కూడా ఉంటుంది కదా. ఆరెంజ్ హీరో చాలా మెచ్యూర్డ్ లవ్, అలాగే కుమారి 21Fలో కూడా ఆ అమ్మాయి కూడా చాలా మెచ్యూర్డ్ లవ్. అది ఫ్లాప్ అయింది, ఇది హిట్ అయింది.
సో అలాంటి మెచ్యూర్డ్ లవ్ని మీ ఇప్పటి యూత్ యాక్సెప్ట్ చేయగలదా? అది ఒక మనిషి పైన ఉంటుంది. వానికి వీడు ఏ రేంజ్లో ఆలోచించగలడు, ఎట్లా ఆలోచించగలడు, ఆ మనిషి ఏ లెవెల్ దాకా ప్రేమించగలడో, సరే ఈమె కరెక్టా కాదా, ఈమె థాట్స్ ఏంటి, అవి తెలుసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. ఇంకా కొంతమంది చెప్తారు ఐ క్యాన్ క్యాచ్ హిమ్ ఇన్ ఎ మినిట్ ఇట్ సెల్ఫ్, కానీ అది పాసిబుల్ కాదు. ఒక మనిషిని చదవాలంటే మినిమం 2 to 3 years పడుతుంది. నేను చెప్తున్నాను ఫ్యాక్ట్. ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తే ఫైనల్ ఇయర్కి ఒక ఒపీనియన్కి వస్తారు. ఒకరికి లవ్ మీద హేటెడ్ అని పుట్టింది అనుకోండి, అది ఆటోమేటిక్లీ అది ఎప్పటికి స్టార్ట్ కాదు, ఎప్పటికి ఎండ్ కూడా కాదు. అది పాయింట్ అక్కడ. సో మెచ్యూర్ లవ్ అంటే బ్రాడ్గా థింక్ చేయడం, నారోగా థింక్ చేయడం అది కాదు. మెచ్యూర్ లవ్ అంటే పూర్తిగా పాయింట్ టు పాయింట్ రియాలిటీగా ప్రేమించడం, ఆనెస్ట్గా ప్రేమించడం. అంటే ఎలా? నిజం అండి. ఇప్పుడు మనం వాట్సాప్లు ఫోన్లో మాట్లాడుకుంటాం కదా, 24 hours ఏదో మాట్లాడుకుంటాం, ఏం మాట్లాడుకుంటాం మనకు తెలియదు. కానీ అక్కడ జరిగే సంభాషణ ఏంటంటే జడ్జ్మెంట్. ఆమె అవతల వాళ్ళు ఎట్లా ఉన్నారు, మనం ఎట్లా ఉన్నాము, మన అభిప్రాయం వాళ్ళ మీద ఏంటి, వాళ్ళ అభిప్రాయం మన మీద ఏంటో అది మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం అది ఆలోచించట్లే. మనం అరే వచ్చామా, మాట్లాడామా, పోయామా, అదే. ఎలా ఉండాలి లవ్? లవ్ అంటే ఒక ఆసమ్ ఫీలింగ్ ఉండాలి మ్యామ్. Okay. అంటే ప్రేమించే ఆడవాళ్ళకి తెలియాలి మనం ఎంత ప్రేమించాలో. దాన్ని బట్టి మనం కూడా అలానే ప్రేమిస్తాం కదా. అంటే వాళ్ళు ఎలా థింక్ చేస్తారో మనం కూడా అంతా థింక్ చేస్తాం మ్యామ్. కానీ వాళ్ళు చాలా నెగిటివ్ ఉంటారు, మనము అంత పాజిటివ్గా ఉంటాం. కానీ వాళ్ళు ప్రతి పనిని నెగిటివ్గా చూపిస్తే మనం ఇంకా పాజిటివ్గా మనం ఇంకేం చూపించలేం. అంటే ఇప్పుడు నేటి తరం ఈ ప్రేమలు పెళ్లి వరకు వెళ్తున్నాయా? మోస్ట్లీ వెళ్ళట్లేదు, కానీ వెళ్ళడానికి తీసుకోవేది బాయ్సే, ఓకే. వెళ్ళడాన్ని ఆపడే గర్ల్స్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోరు. మోస్ట్లీ అందరు గర్ల్స్ ఒకేలా ఉండరు. కొందరు ఒకేలా ఆలోచిస్తారు, ఇంకోలా ఆలోచిస్తారు, కొందరు చాలా బాగా ఆలోచిస్తారు. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ వాళ్ళకి అయిపోతుంది మ్యామ్. అండ్ నేనైతే లవ్ని నమ్ముతా మ్యామ్. ఎందుకంటే చాలామంది లవ్ చేస్తారు ఈ ప్లేస్లో. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక చెత్త లవ్ స్టోరీ అయినా ఉండొచ్చు, మంచి లవ్ స్టోరీ అయినా ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది మ్యామ్. ఎప్పుడు ఎవరు లవ్ స్టోరీ చేయలేదు లేదు అని అంటున్నారు, కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను చూసిన వాటిల్లో ఒక మేల్ ఒక ఫిమేల్ ఉంది మ్యామ్. ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, ఓకే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ వాళ్ళు ఉండే విధానం ఓకే, వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళని యాక్సెప్ట్ చేసేటట్టు వీళ్ళు లవ్లో ఉంటే, ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీలో గొడవ అయినా కానీ వీళ్ళ పేరెంట్స్ దాకా తీసుకురాకుండా వీళ్ళే మొత్తం సెట్ రైట్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించగలిగే అంత ఉంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి. లేకపోతే వీళ్ళు మ్యారేజ్ చేసుకొని వేస్ట్ మ్యామ్. ఒకవేళ పేరెంట్స్ని ఒప్పించదలుచుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. ఒకవేళ అట్లా ఉన్నా కానీ ఒకవేళ పేరెంట్స్ని వాళ్ళు ట్రై చేయాలి. ఎన్ని అన్నారు కొంతమంది 3 years మేబీ 3 years దాకా ట్రై చేయొచ్చు అని. అట్లా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయాలి పక్కా. ఎందుకంటే చెప్పావు ప్రేమ అంటే చాలా పవిత్రమైంది, Yes, ma'am. ప్రేమించాలి అని. ప్రతి సరే, ఒక్కరు ప్రేమించడానికి చాలా ధైర్యం ఉంటుంది, కానీ పేరెంట్స్ కి చెప్పడానికి ఎందుకు ధైర్యం ఉండదు? దాన్ని ఎందుకు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డ్రాగ్ చేసి అట్లా లేదు మ్యామ్. ఒకటేసారి ఫస్టే చెప్పాలి మ్యామ్. ఎందుకు మ్యామ్ భయపడ్డాం? ఇప్పుడు మనం సొసైటీలో ఉంటున్నాం, బండి ముందు నుంచి వస్తుందని భయపడలేం కదా మ్యామ్, పక్కకు జరుగుతాం. అట్లా పక్కకు జరగాలి అనుకుంటే పక్కకు జరగడం బదులు పేరెంట్స్ కి చెప్పాలి. ప్రేమిస్తున్నట్టే పేరెంట్స్ కి చెప్పాలి, వెంటనే చెప్పాలి. వద్దంటే మన ఒపీనియన్, పాప నాది ఇది, మమ్మ నాది ఇది, ఇట్లుంది నా సిచ్యువేషన్, ఐ కాంట్ లీవ్ హర్, అట్లా వాళ్ళని ఒకవేళ ఇంటరాక్ట్ చేసి సో పాపా మమ్మకి చెప్తావు, ఓకే చెప్తా. చెప్పితే యాక్సెప్ట్ చేయలేదు, నేను వాళ్ళు యాక్సెప్ట్ చేసేదాకా నేను వెయిట్ చేస్తాను పక్క. అప్పటి వరకు అమ్మాయి వెయిట్ చేయలేకపోవచ్చు కదా. అప్పుడు నేను సెకండ్ స్టెప్ తీసుకుంటా మ్యామ్, మ్యారేజ్ చేసుకుంటా పక్క. ఒకవేళ నేను పేరెంట్స్ని ఒప్పుకునేటట్టు నేను చేసుకుంటా పక్క. ఎట్లా మ్యారేజ్ నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు పేరెంట్స్ ఎదిరించి, కానీ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంతవాణి చేసిన అంత గొప్ప లవ్ నే కాదని నేను చెప్తున్నాను. నీ కోసం పెళ్లి చేసుకుంటావు. నీ అంటే నేను మోసం మీరు ఇప్పుడు అన్నారు కదా మ్యామ్, అంటే నేను అమ్మాయిని మోసం చేసేయమంటారా? నీ ప్రేమను గెలిపించుకుంటావని నమ్మకం ఉందా? ఓకే, గెలిపించుకుంటాను, అందుకనే కదా మ్యామ్ నేను అన్నది. నా అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా, తర్వాత నేను మా పేరెంట్స్ని ఒప్పించగలుగుంటాను. ఓకే. ప్రేమంటే ఏమిటని ఆమె అడిగింది. 2 శరీరాల కలయిక అన్నాడొక యువకుడు. 2 హృదయాల కలయిక అన్నాడొక మధ్యవయస్కుడు. 2 ఆత్మల కలయిక
అన్నాడొక వృద్ధుడు. ప్రేమంటే ఏమిటని ఆమె అడిగింది. ఒక సౌందర్య సాధన అన్నాడు భావుకుడు. ఒక ఆధ్యాత్మిక వేదన అన్నాడు వేదాంతి. 2 అహాల అసంతృప్తి అన్నాడు విశ్లేషకుడు. ప్రేమంటే ఏమిటని ఆమె మళ్ళీ అడిగింది. పోనీ నువ్వే చెప్పరాదా అన్నారు 6. ప్రేమంటే ఆమె చిన్నగా నవ్వి ప్రేమ అన్నది. ప్రేమకు వంశీకృష్ణ ఇచ్చిన ఎన్నో అర్థాలివి. అనేది ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్. ఓకే. సో లవ్ అనే ఆ వర్డ్ని డిఫైన్ చేయడానికి నేను చాలా చిన్నవాడిని, బట్ తెలుసు. కవితలు రాసావా? లేదు మేడం, కవిత అంటే ఉంది, బట్ చెప్తావా? తర్వాత మా చెప్తా, ప్రేక్షకుల కోసం తర్వాత చెప్తాను మేడం. ఓకే. సో పర్సనల్గా నాకు తెలుసు, మా అన్నయ్య వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ ఉంది కాబట్టి నాకు తెలుసు. సో లవ్ అనేది ఎప్పుడు ఫేక్ ఉండదు, లవ్ అనేది ట్రూనే. బట్ అక్కడ ఎవరైతే లవ్ చేయబడుతున్నారో, లవ్వర్స్ ఉంటారు చూడు, వాళ్ళు మాత్రమే ఫేక్ ఉంటారు. ఇది మాత్రం ట్రూ. ఇంకా మీరు అన్నారు కదా వ్యాలంటైన్స్ డే అవసరమా అని. సో ఒకరి మీద లవర్స్ అనేది ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు, ట్రూ అయినప్పుడు ప్రతిరోజు వ్యాలంటైన్స్ డేనే అవుతుంది. అది ఆ రోజే స్పెషల్లీ ఆ రోజే చెప్పాలని ఏం లేదు. సో అది వేరే అదర్ కంట్రీ కల్చర్ మన ఇండియాకి వచ్చినది. జనరేషన్ చేంజ్ అవుతుంది, బట్ దాంతోపాటు ఆ కల్చర్, ఆ ట్రెడిషన్ అనేది మన ఇండియాకి వచ్చింది. సో దాన్ని ఫాలో అవుతున్నారు, బట్ అందులో తప్పు లేదు. వన్ సైడ్ లవ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ లవర్స్ డే అనేది ఒకరోజు పెట్టుకున్నారు. సరే, అమ్మాయి అబ్బాయి కొన్నాళ్ళు తిరుగుతారు, ఫ్రెండ్షిప్ చేస్తారు, అమ్మాయి నో చెప్తుంది. నో చెప్పగానే ఎందుకు అంత అగ్రెసివ్గా డెసిషన్స్ తీసుకుంటారు? అటాక్ చేయడం అనేది కరెక్టా? లక్షలో కోట్లలో ఒక్కలో ఇద్దరు తరచూ వింటూనే ఉంటాం, మనం పేపర్లో చూస్తాం, మీడియాలో చూస్తాం. తరచూ వింటున్నాం. అమ్మాయి నా ప్రేమ కాదంది, ఇంకా అమ్మాయి బ్రతకడానికి వీల్లేదు. రెండు కాన్సెప్ట్లు కాదు, తరచూ వింటున్నామని అన్ని ప్లేసెస్ లాగా అవుతున్నాయి అంటే అవ్వదు కదా. ఇట్స్ లైక్ ఎవరో ఎవరో వేస్ట్ ఫెలోస్, గలీజ్ గాలు ఎలాగైనా వాళ్ళు చేస్తున్నారు కదా అని అందరు బాయ్స్ని ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నిస్తాం తప్పు. అలా ప్రశ్నిస్తాం వేస్ట్. బికాస్ కొందరి గురించి ఎందుకంటే నాకు లవ్ ఫెయిల్యూర్ అలాగా నేను ఏమైనా ఎప్పుడైనా వెళ్ళి యాసిడ్ బ్లాస్ట్ తిట్టడం కూడా నేను ఇప్పుడు చేయలేదు. ఆమె తిట్టింది, అన్నీ అయిపోయింది, కొట్టింది, అంతా అయిపోయింది. అలాగని నేను కొట్టానా? లేదు. తిట్టానా? అది లేదు. బాయ్స్ ఆర్ ది ట్రూ లవర్స్. బ్రేకప్ అయిన తర్వాత కూడా వాళ్ళు అలాగే రెస్పెక్ట్ ఇస్తారు ఆ గర్ల్కి. హౌ దే ఆర్ గివింగ్ రెస్పెక్ట్ వైల్ దే వర్ ఇన్ లవ్. దే కమ్ ఇన్ ఫ్రస్ట్రేషన్, రైట్? బికాస్ దే స్పెండ్ ఆల్ దేర్ మనీ, దేర్ టైమ్, దే వేస్టెడ్ దే స్టడీస్. ఆ అమ్మాయి కోసం అవన్నీ చేశారు. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయికి వెనక తిరిగాడు అంటే ఆ అమ్మాయి ఇవన్ లుక్స్. బాయ్స్ ఆర్ సో వీక్ హార్టెడ్, యూనో. వాళ్ళు ఒక అమ్మాయికి ఒక లుక్తో చాలా పడిపోతారు. ప్రేమకు చాలా ఒపీనియన్స్ చెప్పారు. ఎలా ఉండాలి అసలు? లవ్ అంటే ట్రస్ట్ అని చెప్పారు, ఫెయిత్, రెస్పెక్ట్. కానీ ఎవరు చెప్పలేదు ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ టు. మా లవ్ అనేది ఎప్పుడు ప్యూరే. ట్రూ ఆర్ ఫేక్ చేసేది పర్సన్. మా మామ్ లవ్ గ్రేట్, ఫాదర్ లవ్ గ్రేట్ అని చెప్పారు. మామ్ లవ్ ఎందుకు గ్రేట్? తను మనం పెట్టుకున్న ఆశలు ఎన్నో పెట్టుకుంటాం, బాధ్యత అండ్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళకు ఉన్న దాంట్లోనే మనకు కావాల్సింది అన్నీ ఇస్తారు. అందుకే మనం మామ్ని ఓకే గ్రేట్ లవ్ అంటాము. మరి మనము అలాగే మన పార్ట్నర్కి ఇస్తే వాళ్ళు ఎందుకు మెచ్చుకోరు? వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? చేస్తారు, పక్కా చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయి. ఎందుకు? బాయ్ ఆర్ గర్ల్ ఎవరో ఒకరు తప్పు చేసి ఉండొచ్చు. అందరూ బాయ్స్ సిన్సియర్, అందరు గర్ల్స్ సిన్సియర్ అని చెప్పడానికి లేదు. వాళ్ళు చీట్ చేస్తారు, వీళ్ళు చీట్ చేస్తారు. ఒకటి సక్సెస్ఫుల్ అండ్ ఇంకోటి మదర్ ఫాదర్ అని చెప్తున్నాం. వాళ్ళది సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కాబట్టే మనం హ్యాపీగా ఉన్నాము. మన కెరీర్ అన్నీ బ్యాలెన్స్ చేసుకొని సెటిల్ అయి పర్ఫెక్ట్ సెటిల్డ్ పర్సన్ని, ట్రూ క్యారెక్టర్ పర్సన్ని తీసుకెళ్తే ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకుంటారు. వాళ్ళకి కావాల్సింది మన సంతోషమే. మనం ఎక్కడ బాధపడతామో అనే అపోజ్ చేస్తారు, కానీ మన మీద కోపం అయితే ఉండదు కదా అన్నీ చేసేవాళ్ళు. సో పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఏది ఫేక్ ట్రూ అని చెప్పడానికి లేదు. ఇప్పటి ప్రేమలో బాధ్యత ఉంటుందా? ఐ థింక్ సో నో. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే లవ్ చేసాము, ఎప్పుడైనా కలిసాము, వెళ్ళిపోయాము అన్నట్టే ఉంటుంది. కానీ లవ్ అనే వర్డ్లో లవ్ అనేది చాలా గ్రేట్ ఫీలింగ్. బట్ ఆ వర్డ్ని చేసేదంటే మనమే. అంటే అది మనం
ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇందాక అన్నారు లాస్ట్కి ఎలాగో అరేంజ్ మ్యారేజెస్ చేసుకుంటాము అని. అలాంటప్పుడు ఎందుకు లవ్ చేయడం? అరేంజ్ మ్యారేజ్ చేసుకుని అమ్మాయిని లవ్ చేయొచ్చు కదా. వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఇప్పుడు కాలంలో అయితే ప్యూర్ లవ్ ఎవ్వరికి దొరకట్లేదు. అందరూ జెలసీనెస్ అదే ఫీల్ అవుతున్నారు. అమ్మాయి వైపే తప్పు ఉంది అని అన్నారు. వాళ్ళు కరెక్ట్గా అమ్మాయిని అర్థం చేసుకుంటే ఎందుకు తప్పు ఉంటుంది? అటుపక్క అమ్మాయి ఇటుపక్క అబ్బాయి ఇద్దరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే కానీ ట్రూ లవ్ దొరకదు. ఇప్పుడు మరి మమ్మీ డాడీ ఉంటారు, మనల్ని అర్థం చేసుకుంటా, మనం ఎంత మారం చేసినా కానీ మనల్ని అర్థం చేసుకొని చేస్తారు. అదే అబ్బాయిలు అయితే ఇప్పుడు అవసరమా అది ఇదని చెప్పి బ్రేకప్ చెప్పుకుంటారు. వాళ్ళకి పేషెన్స్ ఫస్ట్ కాదు. పేషెన్స్ ఉండదు, అండర్స్టాండబుల్ ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఏముండదు. ఫస్ట్ అమ్మ నాన్నల దగ్గర నుంచి దొరికేదే ప్యూర్ లవ్. వాళ్ళంతా అర్థం చేసుకునేంత మనం ఎంత మొండి చేసినా ఎంత చేసినా 18 years మనల్ని భరిస్తూనే, లైక్ మనం పెళ్లి చేసుకొని మనల్ని పంపించేంత వరకు లైఫ్లో మనల్ని భరిస్తున్నా. పోనీ మనం పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక కూడా మనల్ని భరిస్తూనే ఉంటారు, మనల్ని కేర్ చేస్తూనే ఉంటారు. అమ్మాయిలది తప్పు ఉండదు, అమ్మాయిలది అబ్బాయిలది ఇద్దరిది తప్పు ఉంటుంది. బట్ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ జనరేషన్కి లవ్కి సంబంధించి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అమ్మాయి క్లోజ్గా మాట్లాడింది, క్లోజ్గా ఉంది అన్న వెంటనే, ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు క్లోజ్గా మాట్లాడితే ఆ అమ్మాయి అందరితో మాట్లాడుతుంది అని బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. వై కెన్ దే ఫీల్ తను చాలా ఫ్రెండ్లీ, తను చాలా గుడ్ నేచర్డ్ అని అనుకోవచ్చు కదా. అలా అనుకోరు, అందరూ బ్యాడ్ ఫీలింగ్ అనుకుంటారు. ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది? ఫస్ట్ అబ్బాయిలు అర్థం చేసుకోవడం బట్టే ఉంటుంది ఇది ఏదైనా కానీ. ఏ లవ్లో అయినా ఫస్ట్ అండర్స్టాండ్, ఇంకా రెస్పాన్సిబిలిటీ మెయిన్. నువ్వు చూస్తావు. ఉదయం చూసిన చూపు సాయంత్రం దాకా నన్ను పరిమళంలా వెంబడిస్తుంది. నువ్వు చూస్తావు. నువ్వు చూసినప్పుడల్లా పువ్వులు చూడగలవన్న సత్యం నాకు తెలిసి వస్తుంది. దీపాలకు కాంతినివ్వడం తెలిసినట్లు నీ చూపులకు ప్రేమనివ్వడం తెలుసు. నువ్వు కనిపించడమే ఒక స్వప్నావిష్కారం. నువ్వు కలలోకి రావడమే ఒక సాకార సందర్శనం. నీ చూపుల తొలకరి వర్షానికి పులకించే గులాబీనై చెలిస్తాను, సంచలిస్తాను. నీలాకాశంలో నిర్మల మేఘం సాగిపోయినట్లు నా మనసులో ఒక ఉల్లాస శకలమై తేలిపోతావు. వర్షానికి భూగోళం పచ్చికతో వెలిగినట్లు నీ దర్శనంతో నా మనసులో ఆనందం చిగురిస్తుంది. తన ఊహాసుందరికి సౌభాగ్య ఇచ్చిన అద్భుత చిత్తరువు ఇది. ఎవరి భావాలు అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నా కూడా ఈ సృష్టిలో అనిర్వచనీయమైంది ప్రేమ. మరి ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.